హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పుష్ప 2 సినిమా అయితే ఈరోజు అయితే రిలీజ్ అయింది. మామూలుగా అయితే ప్రతి సినిమాకి టికెట్ కాస్ట్ ఒకలా ఉంటుంది. కానీ ఈ పుష్ప 2 అనే సినిమాకి మాత్రం గత సినిమాలతో ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సినిమాలతో పోల్చుకుంటే సినిమా యొక్క టికెట్ కాస్ట్ చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఓకే, ఇంత టికెట్ కాస్ట్ కి మనకి అంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయ్యిందా లేదా అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. నేను ప్రతి సినిమాకి నేను పెట్టే టికెట్ కాస్ట్ కి నాకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు ఆకారంలో చెప్తాను. ఈ సినిమా కూడా కొంచెం ఎక్కువగా చెప్పాలి, ఎందుకంటే మన టికెట్ కాస్ట్ కి మిగతా సినిమాలతో పోల్చుకుంటే 100 రూపాయలు పైదాకా నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టాను. ఓకే, ఇప్పుడైతే రివ్యూలోకి వెళ్దాం. పుష్ప 2 ఒక సినిమాని చూసే కోణంలో రకరకాల కోణంలో ఆడియన్స్ చూస్తారు. కొంతమంది కొత్తదనం కోరుకుంటే, కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారు, కొంతమంది వెరైటీ సన్నివేశాలు ఇప్పుడు దాకా చూడని విధంగా ఉండాలి అని కోరుకుంటారు. అలాంటి వెరైటీ స్క్రీన్ ప్లే అలా కోరుకుంటారు అనమాట. ఈ సినిమా అయితే మాత్రం వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ కోణంలో అయితే సినిమా తీర్చిదిద్దారు. ప్రతి సగటు ప్రేక్షకుడు ఎక్కువగా సినిమాని మోస్ట్ చూసేదంతా ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమాని చూస్తారు. వాళ్ళకైతే ఈ సినిమా 100% అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, 100% మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొదలైనప్పటి నుంచి కూడా చివరి దాకా కూడా ఈ సినిమా దాదాపు 3 గంటల 20 నిమిషాలు అయితే సినిమా అయితే ఉంది. ఈ 3 గంటల 20 నిమిషాల సేపు మనల్ని ఎంతవరకు సినిమా ఎంటర్టైన్మెంట్ చేసింది అంటే, సినిమాలో ఫస్ట్ నుంచి చివరి దాకా వన్ అండ్ ఓన్లీ పుష్పరాజ్ మన అల్లు అర్జున్ గారే కనిపిస్తున్నారు. సినిమా క్యారెక్టర్ లో అయితే లీలం అయిపోయారని చెప్పొచ్చు. ఎక్కడా కూడా అల్లు అర్జున్ గారు కనిపించారు. వన్ అండ్ ఓన్లీ పుష్పరాజ్ క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. చాలా చాలా అంటే చాలా నచ్చే విధంగా పుష్ప 1 కంటే కూడా పుష్ప 2 లో ఇంకా ఆ క్యారెక్టరైజేషన్ ని ఇంకా మెరుగుపరిచారని చెప్పచ్చు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక గారు శ్రీవల్లి క్యారెక్టర్ కి అల్లు అర్జున్ గారు, శ్రీవల్లి గారు వాళ్ళిద్దరు పేరు చూస్తుంటే సినిమాలో నిజమైన భార్యాభర్త లాగైతే సినిమాలో జీవించారని చెప్పొచ్చు. వాళ్ళ నటన కావచ్చు, వాళ్ళ డాన్స్ కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ కావచ్చు, సూపర్ గా ఉందైతే చెప్పొచ్చు. ఇంకా తర్వాత సినిమా గురించి చెప్పుకోవాలంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీ, సూపర్, వండర్ఫుల్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి. చివర క్లైమాక్స్ లో ఉన్న ఒక 20 మినిట్స్ ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. దానికైతే మాత్రం ఆ చివర ఫైట్ అంతా జరిగేంత వరకు కూడా గూస్ బంప్స్ అయితే అలాగే ఉంటాయి. అంతసేపు ఆ యొక్క ఎమోషన్ ని ఆ ఫైట్ మొత్తం క్యారీ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఓకే, తర్వాత చెప్పుకోవాల్సింది సుకుమార్ గారి గురించి. పుష్ప 1 కంటే పుష్ప 2 లో ఏం బెటర్ గా ఉంది అంటే, పుష్ప 1 లో అంత ఎమోషన్ అయితే అది అనిపించదు. ఓన్లీ హీరో విలన్ యొక్క యాటిట్యూడ్ మాత్రమే కనిపిస్తుంది. పుష్ప 2 లో ఎమోషన్ అయితే చాలా పీక్ లో తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్, ముఖ్యంగా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఆ ఎమోషన్స్ అయితే ఫ్యామిలీ ఎమోషన్ కావచ్చు చాలా చక్కగా చూపించారు. ఆ ఫ్యామిలీ ఎమోషన్ సంబంధించిన సిస్టర్ సెంటిమెంట్ సంబంధించిన ఫైట్ మాత్రం ఎక్సలెంట్ గా తీశారు. ఇంకా ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి వ్యత్యాసం ఏమైనా ఉంది అంటే, ఫస్ట్ పార్ట్ లో చెప్పాలంటే కొంచెం కథ అయితే ఉండింది ఇందులో అయితే సెకండ్ పార్ట్ లో ఈ పుష్ప 2 లో అయితే కథ అయితే ఏం పెద్దగా ఉండదు. 2 పాయింట్లు అయితే ఉన్నాయి. ఒకటి, సినిమా అంతా 2000 టన్నుల గంధపు దొంగల్ని దేశం దాటించాలి. ఈ పాయింట్ మీద అయితే ఫస్ట్ హాఫ్ నుంచి దాదాపు సెకండ్ హాఫ్ మిడిల్ వరకు, ప్రీ క్లైమాక్స్ వరకు ఇదే పాయింట్ మీద లాగారు. ఫస్ట్ హాఫ్ అయితే పెద్దగా అయితే ఏమనిపించలేదు. ఏంది ఏదేదో చెప్పారు ఇల్లు, ఏం అనిపించట్లేదే, సాదా సీదాగా ఉన్నాయి. అంటే ఇంతకు ముందు మనం సుకుమార్ మార్క్ స్టైల్ కావచ్చు, మన అల్లు అర్జున్ మార్క్ చూసేస్తున్నాం. ఇదేనా సెకండ్ పార్ట్ లో ఉండేది, ఇంతకు మించి అయితే ఏం లేదు, వీళ్ళు చాలా ఎక్కువ చెప్పారే అనిపించింది ఫస్ట్ హాఫ్ చూశాక. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడైతే ఆ షెకావత్ క్యారెక్టర్ అయితే ఉంది కదా, ఇది ఫస్ట్ పార్ట్ లో మనకు ఒక లాస్ట్ ఒక 20 మినిట్స్, అరగంట మాత్రమే ఉండొచ్చు. కానీ షెకావత్ క్యారెక్టర్ చాలా బాగా పేలింది. కానీ సెకండ్ పార్ట్ లో, ఈ పార్ట్ లో అయితే షెకావత్ క్యారెక్టర్ ని అంతగా అయితే హైలైట్ అయితే చేయలేదు. చాలా సాదా సీదాగే సోతోగా అయితే నడిపించేశారు. ఎక్కువగా సినిమాలో రిలీజ్ ముందు జాతర ఎపిసోడ్ అన్నారు. జాతర ఎపిసోడ్ లో ఆ అమ్మోరు గెటప్ లో బన్నీ గారి వండర్ఫుల్, చెప్పలేము అసలుకి, మాటలు లేవు. చాలా ఆ ఫైట్ సీన్ కావచ్చు, ఆ డాన్స్ బిట్ ఉంటది, ఆ గెటప్ లో ఉండే డాన్స్ కావచ్చు, ఆ గెటప్ లో ఉండే ఫైట్ కావచ్చు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. దాంతో పోలీస్ తర్వాత ఆ యొక్క జాతర ఎపిసోడ్ లో ఎక్కువగా బన్నీ గారి గురించి చెప్తున్నారు. కానీ నా ఊరికైతే రష్మిక గారు ఆ జాతర ఎపిసోడ్ లో ఒక ఎమోషనల్ సీన్స్ లో చించేశారని చెప్పొచ్చు. చాలా బాగా నటించారు. ఆమె నటిస్తుంటే ఆమె చెప్పే డైలాగులకి మనకి మనసు చెల్లించేంత విధంగా అయితే డైలాగ్స్ ఉన్నాయి. అదే టెంపోని, అదే ఒక ఎమోషన్ ని క్లైమాక్స్ లో అయితే మళ్ళా తీసుకొచ్చారు.
చాలా వండర్ఫుల్ గా అయితే సుకుమార్ గారు అయితే సినిమా అయితే చాలా బాగా తీశారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక మాస్ కంటెంట్ సినిమా. మాస్ ను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కువగా ఫైట్స్ కావచ్చు, డాన్సులు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అయితే 100% నచ్చుతుంది. మీరు పెట్టిన టికెట్ కాస్ట్ కి మీకైతే న్యాయం జరుగుతుంది. సినిమాలో 4-5 సాంగ్స్ ఉన్నాయి. ఆ ప్రతి సాంగ్ ఒక పిక్చరైజేషన్ అయితే సూపర్ గా ఉంది. ప్రతి సాంగ్ వినసొంపుగా ఉంది. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసే విధంగా ఉంది. అందులో అల్లు అర్జున్ గారు వేసిన స్టెప్స్ అయితే మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. సూపర్ అంతే. ప్రతి పాట, ప్రతి స్టెప్ బాగుంది. ఎంటర్టైన్మెంట్ కోణంలో నాకు మంచి ఎంటర్టైన్మెంట్ కావాలి అనుకుంటే మాత్రం మీకైతే పక్కా నచ్చే సినిమా ఇది. నేనైతే ఈ సినిమాకి 400 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. ఈ 400 రూపాయలకి నాకైతే 300 రూపాయల ఎంటర్టైన్మెంట్ అయితే గిట్టుబాటు అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా యొక్క టికెట్ కాస్ట్ 300 రూపాయలు అయ్యుంటే మాత్రం ఖచ్చితంగా నాకు 300 అయితే గిట్టుబాటు అయింది. 100 రూపాయలు ఎక్స్ట్రాగానే ఖర్చు పెట్టామని చెప్పొచ్చు. ఎందుకంటే మనల్ని అంత అంత అద్భుతానికి గురి చేసే సన్నివేశాలు కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, సో ఇంకేదన్నా కావచ్చు, మనల్ని మైమర్పించేసే, నేత్రానందం కలిగించే అంటే అంత పిక్చరైజేషన్ అయితే అంత ఇదేంటి కాదు. ఇది జస్ట్ కమర్షియల్ సినిమాని, అంతేగాని మంచి పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కావచ్చు ఇలాంటి వాడి ఖర్చు పెట్టిన సినిమా అయితే నాకు అనిపించలేదు. నాకైతే ఇది ఓన్లీ యాక్షన్ మూవీగానే అనిపించింది. ఈ యొక్క యాక్షన్ మూవీకి 400 రూపాయల టికెట్ అయితే నాకైతే ఎక్కువ అనిపించింది. నాకైతే 300 రూపాయల దాకా ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయింది. 300 రూపాయలు పెట్టుంటే మాత్రం టికెట్ కాస్ట్ నాకు 300 గిట్టుబాటు అయింది. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీరు పెట్టిన టికెట్ కాస్ట్ కి మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయింది అనేది కామెంట్ చేయండి. మంచి యాక్షన్ ఎమోషనల్ సినిమా ఇది. నాకు ఇందులో డిసప్పాయింట్ అయితే మాత్రం షికాగో క్యారెక్టర్ మాత్రం చాలా హైలైట్ అయితే చేయలేదు. చాలా సాదాసీదాగా ముగించడం మాత్రమే నాకైతే కొంచెం నిరుత్సాహపరిచింది. ఈ సినిమాలో ఇంకొక చిన్న మైనస్ విషయం ఏంటంటే ఈ సినిమా 3 గంటల 20 నిమిషాల సినిమా. ఇది 3 గంటల 20 నిమిషాల సినిమాని బోరు కొట్టించకుండా అంతసేపు చెప్పడం అనేది చాలా కత్తి మీద సామని చెప్పొచ్చు. చాలా ఎక్కడ కూడా నిరుత్సాహానికి గురి కాకుండా అయితే చెప్పారు. కానీ అంత పెద్ద సినిమా అయ్యేసరికి అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించింది. కానీ అది లాగ్ మనం చర్చించుకునే అంత లాగ్ అయితే ఏం కాదు. అలా టైం పాస్ అయితే వెళ్ళిపోతుంటుంది. మిగతాదంతా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు మరో హిట్ కొట్టారనే చెప్పొచ్చు. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.